బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు కానిస్టేబుల్ బాబురావు అలాగే సాంబయ్య రిమాండ్ రిపోర్ట్లోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సాక్ష్యాలను మాయం చేయడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. కృష్ణలంక పిఎస్ సీసీటీవీ అలాగే హార్డ్ డిస్కులు కూడా మార్చేసినట్లు తెలుస్తుంది. సాయికృష్ణ మృతదేహం ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పటి వరకు అంటూ తెలుస్తోంది. అయితే నిందితులు ఎవరు కూడా విచారణకు సహకరించడం లేదు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నిందితులు పోలీసులు కావడంతో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు కృష్ణలంక పిఎస్ సీసీటీవీ అలాగే హార్డ్ డిస్కులు కూడా మార్చినట్లుగా తెలుస్తుంది. సాయికృష్ణ అసలు మృతదేహం కూడా ఎక్కడ ఉందో కూడా ఇప్పటి వరకు తెలియదు అన్నట్లుగానే ఉంది అక్కడ వ్యవహారం అంతా కూడా. నిందితులు ఎవరు కూడా విచారణకు కూడా సహకరించడం లేదంటూ కూడా తెలుస్తూ ఉంది. అలాగే కేసు దర్యాప్తును కూడా పక్కదారి పట్టిస్తున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. అమూల్య, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని సాయికృష్ణ లాకప్ డెత్ కేసు కానిస్టేబుల్ బాబురావు సాంబయ్యని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు ఏదైతే తరలించే క్రమంలో కోర్టుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో వారికి రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేశారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చిత్తాధికారులు సంచలన విషయాలు అయితే చూపించినటువంటి పరిస్థితి. సాక్షులను మాయం చేయడంలో కీలకంగా వీరిద్దరు కూడా వ్యవహరించారని, ముఖ్యంగా ఏదైతే కృష్ణలంక పిఎస్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆర్టిస్టులను మీరు మార్చేసినట్టుగా కూడా నిర్ధారించారు. అలాగే ఈ సాయికృష్ణ మృతదేహం ఎక్కడుందో ఇంకా తెలియదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిందితులు ఎవరు కూడా విచారణకు సహకరించట్లేదంటూ కూడా ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి. కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ చిట్టు బృందం అయితే మాత్రం ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. నిందితులు పోలీసులు కావడంతో సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ సాయికృష్ణ కేసులో ఇప్పుడు A5 A6 అయినటువంటి ఈ యొక్క బాబురావు సాంబయ్యలను ఈ రోజు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసి అటు కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేశారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ ను కూడా జడ్జికి అందించినటువంటి పరిస్థితి. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో సంచలనమైన విషయాలు ఏమంటే, ఏదైతే ఈ సీసీ ఫుటేజ్ ను భద్రపరచాలంటూ గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖతారు చేస్తూ కూడా వీరు ఈ సీసీ ఫుటేజ్ ను ఆర్టిస్టులను మార్చేశారంటూ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. ఇంకా కొంతమంది కానిస్టేబుల్ ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా దీంట్లో కొంత కీలకమైనటువంటి వ్యక్తుల పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద కూడా ఇంకా చిట్ట అయితే ఫోకస్ పెట్టినటువంటి వారు. అలాగే ఇప్పటికి మరో ఇద్దరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే న్యాయాన్ని కాపాడాల్సినటువంటి ఈ పోలీసులే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కేసు మలుపు తిప్పే అవకాశం కూడా కనిపిస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. అలాగే సాక్ష్యాలను కూడా మాయం చేస్తారు అనేటటువంటి డౌట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా మరి అధికారులు ఏమంటున్నారు అంటే, ప్రశ్న ఏదైతే సాయికృష్ణ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి అటు సిఏ నాగరాజ్ కూడా నిన్న జడ్జి గారి ముందు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కూడా తనను ఒత్తిడి చేస్తున్నారని, అయితే ఈ కేసు తనకు సంబంధం లేదని, ఇప్పటికే దానికి కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా చిట్టాధికారుల ముందు ఉంచానని, వారికి వివరాలు ఇచ్చానని, అలాగే తనకు ప్రాణహాని ఉందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఇప్పటికే ఈ కానిస్టేబుల్ ఆయనకు సహకరించినటువంటి కానిస్టేబుల్ను ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ను నిన్న రిమాండ్ కు తరలించారు. అలాగే ఈ రోజు చూస్తే కనుక మరొక ఇద్దరు కానిస్టేబుల్ బాబురావు అలాగే సాంబయ్యలను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వారిద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి చిట్ అయితే మాత్రం చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. కావాల్సిన ఆధారాలు సేకరిస్తూ ఉంది. కానీ ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ సీసీ ఫుటేజ్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సాక్షులు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అసలు నిజంగా సాయికృష్ణను హత్య చేస్తుంటే చంపేసి ఉంటే కనుక మృతదేహాన్ని ఏం చేశారు, మృతదేహం ఎక్కడ మాయమైంది అనే దాని మీద ఆధారాలు మాత్రం ఎప్పటికీ కూడా లభ్యం కావట్లేదు. అసలు సాయికృష్ణ మృతదేహం లభ్యమవుతేనే కానీ కేసులో
ఏదైతే పూర్తి స్థాయిలో ఆధారాలు లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సాయికృష్ణ మృతదేహం అయితే కనుక ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. ఒక పక్క సిట్ అధికారులు ఈ విచారణ చేస్తూనే ఆ మృతదేహం కోసం గాలిస్తున్నారు. సంబంధిత సాక్షులను విచారిస్తున్నారు, పోలీసులు విచారిస్తున్నారు. కొంతమంది ఇంకా పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు సాయికృష్ణ చనిపోయిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి చెకప్ చేయించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణలంకకి చెందినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా నేను ప్రశ్నించారు. అలాగే మహిళా కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో మహిళా కానిస్టేబుల్ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కొంతమంది కానిస్టేబుల్ అరెస్ట్ చేయవలసి ఉంది. వారి దగ్గర కూడా ఎటువంటి సమాచారం ఉందని చూడాలి. మొత్తం మీద చూస్తే సాయికృష్ణ మృతదేహం లభ్యమవుతుంది. ఈ కేసు ఒక కొలుక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.